ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచన భాగం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, నీ చేయి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం అలా అయిపోయింది, నా కుటుంబం గలిబిలి అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు ఆదరించరు, నన్ను గురించి ఎవరు పట్టించుకోరు, నేను తినకపోయినా పస్తున్నా, నేను ఎలా జీవించినా నా గురించి ఎవరు పట్టించుకోలేదని నువ్వు అనుకుంటున్నావు. ఈ సమస్యల వల్ల ఇంక నేను చనిపోతే బాగును, ఆత్మహత్య చేసుకుంటే బాగును అనుకుంటున్నావు. నా కుటుంబం అంతే, నా జీవితం ఇంతే, ఇంకా నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను చెబుతున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చే విశ్రాంతి లోకంలో మరి ఎక్కడా రాదండి. ఎక్కడ డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోలేము, లేదా బంగారు ఇచ్చి కొనుక్కోలేము. ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఈ దినాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్య చేతో, ఏ బాధ చేత నువ్వు అల్లాడిపోతున్నావో, ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, నీ కుటుంబ సమస్యల చేత, అప్పుల సమస్యల చేత, కోర్టు సమస్యల చేత నువ్వు గలిబిలి అయిపోతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, నిన్ను ఓడిపోచేసే దేవుడు కాదు, నిన్ను నాశనం చేయడు. ఆయన నీకు మేలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించేటువంటి దేవుడు ఆయన. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావు, నిరాశలో నిస్పృహలో జీవిస్తున్నావేమో, నీ కన్నీటి బిందువు, నీ బాష్ప బిందువు తుడిచివేస్తాడు ఆయన. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, ఈరోజు ఏడుస్తూ ఉన్నావు, రోధిస్తూ ఉన్నావు, ఇలాంటి జీవితం ఎవరికి ఉండకూడదు అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు నీ కన్నీటి బిందును తుడిచివేయబోతూ ఉన్నాడు. ప్రభువు నీకున్న సమస్యలన్నింటిలోంచి విడుదలను గ్రహించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఈ లోకస్తులైతే నువ్వు నాశనం కావాలా, చెడిపోవాలా అని కోరుకుంటూ ఉన్నారు. కానీ నా యేసయ్య నీ ఉన్నస్థితిలో నుంచి, ఆ పరిస్థితిలో నుండి, ఆ గుంటలో నుంచి, ఆ పాపస్థితిలో నుంచి, ఆ నరక యాతన నుండి, ఆ గలిబిలి జీవితంలో నుంచి ఆయన నీకు చెయ్యందిచ్చి ఈ దినాన్ని లేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన తండ్రి సింహాసనమును విడిచిపెట్టి యేసయ్య ఈ లోకానికి నరావతారిగా వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడై జీవించి ఆయన నీతో నాతో మనతో సదాకాలం ఉండేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఇలాంటి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం కార్చిన దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మన ఇలాగ సహాయం చేసేటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరండి. తల్లి విడిచిన, తండ్రి విడిచిన యేసయ్య నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. తల్లి ఒకవేళ తన బిడ్డను ఎత్తుకొని పాలు ఇవ్వడానికి తన ఎదను హత్తుకుని బిడ్డకి పాలు ఇవ్వడానికి మర్చిపోతుందేమో, కానీ నా యేసయ్య మర్చిపోయే దేవుడు కాదు. నా యేసయ్య నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన ఈ దినాన్ని చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. సమభూమి గల ప్రదేశంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు, దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. నీ ఎదుటున్న కన్నీరు, సమస్య, అప్పులు, అవమానాలు, వాటన్నిటిలో నుంచి యేసయ్య నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. మనం చెడిపోవడం, నాశనం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చెయ్యి ఇచ్చి ఈ సమయంలో పైకి లేపుతూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నావో తెలియదు, కానీ మీ నిమిత్తం ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేయబోతూ ఉన్నాను. విశ్వాసంతో మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఉన్న చెట్టును మోకరించండి, లేదా అలాగనే కూర్చొని, ప్రభువా నా జీవితం ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది,
నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది, నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఇలా ఉంది, ఇది ఎవరూ సరిచేయలేరేమో. ప్రభువా, నీవే ఒక అద్భుతం జరిగించయ్యా. నీవు విడిచిపెట్టే దేవుడు కాదంటున్నావు. నీ హస్తాన్ని చాచి నీ చేపట్టిన నడిపించు ప్రభువా, నాకు సహాయం చేయమని ప్రార్థనలు ఏకీభవించండి. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. అద్భుతములు చేయవాడు యేసయ్య. ఓ గొప్ప కార్యం చేయబోతున్నాను నీ జీవితంలో. ఇది నాన్న నిన్ను తన నామ మహిమార్థమై ఒక సాక్షిగా నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. రండి, మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపా వాత్సల్యత కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ రక్తము చేత మమ్మల్ని మీరు కొని నీ సొత్తుగా చేసుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆయన ఇంతవరకు నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు కనికరము కలిగిన దేవుడని, చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని మీ లేఖన ద్వారా, మీ లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజముగా మీరు కృపా కనికరము కలిగినటువంటి దేవుడని, యెహోవా మహోపకారములు చేయవాడని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని నిరాశతో అర్థం కాని పరిస్థితిలో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభువా. మీరు చేయి పట్టి వారు నడిపించండి నాయన. నిందనలతో, అప్పులతో, అవమానాలతో, కోర్టు సమస్యలతో, శరీరంలో వ్యాధి బాధలతో అల్లాడుచు అర్థం కాని పరిస్థితిలో నీ ప్రియబిడ్డలను కనికరించండి. మీ హస్తంతో పట్టుకునండి ప్రభువా. మీ చేయి పట్టి నడిపించండి నాయన. మీరు ఆదరించండి ప్రభువా. మీరు వారిని కనికరించండి ప్రభువా. మీ సహాయం వారికి దయచేయండి నాయన. యేసయ్య, ఇదిగో ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని ఉన్న నీ ప్రియబిడ్డలో ఆయన వారి శరీరాలలో ఉన్నటువంటి జబ్బును, వ్యాధిని, క్రిమిని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను నాయనా. వారి కుటుంబాల్లో సాతాను దుష్టక్రియలు పలు రకాలుగా శోధిస్తూ వారిని బాధిస్తూ ఉండగా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. వారి కుటుంబంలో సంతోషము, సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. నీ బిడ్డలు మీరు ఆదరించండి ప్రభువా. గొర్రెపిల్ల క్రీస్తు రక్తమును ఇప్పుడే నీ ప్రియ బిడ్డలందరి మీద ప్రోక్షింపజేస్తూ ఉన్నాను. నెమ్మది, సంతోషము, సమాధానము కలుగునుగాక. దేవా, గర్భఫలాలు లేక బాధపడుతున్న నీ ప్రియ బిడ్డలను కనికరించండి. ఇదిగో నాయన, వారి గర్భాల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, తన భర్తకున్న లోపము, తన భార్యకున్న లోపాన్ని సరిచేసి చక్కటి గర్భఫలం యేసు నామములో వారి కలుగునుగాక. నాయన, అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో తన కిడ్నీ వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధులతో నాయన, శరీరంలో ఉన్న కణితలు నాయన, గర్భసంచిలో ఉన్నటువంటి నాయన, ఇదిగో ప్రభా, బుడగలు, ఆ గడ్డల వల్ల సంతానం లేకుండా బాధపడుతున్న ఈ బిడ్డలకు కనికరించండి. ఎముకల వ్యాధితో బాధపడుతున్న ఈ ప్రియ బిడ్డలకు కనికరించండి నాయన. నాయన, మీరు తాకండి, ముట్టండి ప్రభా. వారి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభు. రాత్రి జాముల్లో నిద్ర లేకుండా నాయన, అదిగో తండ్రి, సరైన ఆహారం లేకుండా నాయన బాధపడుతున్న ఈ ప్రియబిడ్డలు దురాత్మ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుతూ కుటుంబంలో గలిబిలి అవుతున్నటువంటి బిడ్డలను కనికరించండి. వారి జీవితంలో అద్భుత కార్యం యేసు నామములో కలుగునుగాక. అక్కడ పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను యేసు నామములో బంధించి బయట వెళ్ళగొడుతున్నాం. ఇదిగో నాయన, పిల్లల విషయాల్లో, ఎడ్యుకేషన్ విషయం గురించి, వివాహం గురించి ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలను కనికరించండి నాయన. వారి జీవితంలో సాటి అయిన జీవిత భాగస్వాములను తీసుకురండి ప్రభు. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలను తీసుకురండి ప్రభు. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి ప్రభు నాయన, నిన్ను గుర్తిరిగినటువంటి బిడ్డలు, నీ రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలను మీరు తీసుకురండి ఆయన. చక్కటి వివాహములు వారికి జరిగించమని వేడుకుంటున్నాం ఆయన. ఎడ్యుకేషన్ విషయం కోసం, చదువుల విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభు. మీ పరలోకపు దివ్య జ్ఞానంతో నింపండి ప్రభు. నీకు స్తోత్రాలు
నాయన జాబ్ కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించిన ప్రభువా, వారు చదువుకు తగిన జాబ్ను యేసు నామములో అనుగ్రహిస్తున్నాం నాయన. స్తోత్రములు. ఇదిగో నాయన వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ఆయన. వారి వ్యాపారము అంతకంతకు వర్ధిల్లింపచేయండి, రెండంతల దీవెనలతో నింపండి. ఆకాశమును ఒక మంచి ధననిధిని తెరిచి విస్తారమైన దీవెనలతో నింపండి. మీ సాక్షిగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం నాయన. నీ బిడ్డలు చేయు ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి మీ హస్తాన్ని చాచి ప్రభువా, మీ సహాయం వారికి దయచేయండి. మనుషుల సహాయం, ఆర్థిక సహాయం, నాయకుల సహాయం మీరు దయచేసి మీ బిడ్డలను దీవించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం మా ప్రభు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసలో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన. నీ మహిమార్థమైన జీవితం వారికి దయచేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు శుభప్రదమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదిస్తున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి విశేషముగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మా ఆయన పేరు రత్నకుమార్, నా పేరు లక్ష్మి. ముత్తుకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. దేవుని నామానికి మహిమ. మేము ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు ఏం తగ్గలేదు సార్. ఎంతో పేదరికంలో ఉన్నా కానీ ఆ సమస్యలు ఎట్లా బయటకు వస్తామా అని చాలా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము. ఆ టైంలో వరప్రసాద్ అయ్య గారు టీవీలో చూస్తే వాకింగ్ చూసి వెళ్తే బాగుండని అలాగా నెల గడిచిపోయినా సరే ఆ తర్వాత ఎలాగైనా మేము వెళ్ళాలి, అయ్యగారితో కలవాలి, ప్రేయర్ చేసి తైలాభిషేకం జరుగుతుంది ఆ శుక్రవారం అని చెప్పారు అయ్యగారు. చెప్తే సరే చేయించుకోవాలి తప్పనిసరిగా అని చెప్పేసి వచ్చాము. అయ్యగారితో తైలాభిషేకం చేయించుకొని ప్రేరాలు తీసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిన వారంలోనే మాకు ఆ నడువున ఆయన పడిపోయి 1.5 నెల బాధపడుతున్న, ఇన్ని మందులు వాడినా బాధపడుతున్న తగ్గని ఆ ప్రేరాలు రాసుకోగానే ఒక వారంలోనే తగ్గిపోయింది. వారంలోనే తగ్గిపోయి అయ్యా మా ఆయనకి పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు బాబురావు. నాకు మాది అల్లూరు, కొత్తపట్నం దగ్గర అల్లూరు. నాకు నోట్లో గుల్లలు వేసింది. అయితే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటే 3 నెలలు తిరిగితే వాళ్ళతో ఏదో మందులు ఇస్తున్నారు, తగ్గిపోద్ది అది ఇది అంటున్నారు. అయితే నాకు ఇక ఒంగోలు వచ్చి ముక్క పరీక్ష చేపిస్తే క్యాన్సర్ అని తెలియంది. హాస్పిటల్కి వెళ్తే మా మామయ్య గారు వరప్రసాద్ అయ్య గారి నెంబర్ ఇచ్చారు. దానికి ఫోన్ చేశా. ఎవరు అమ్మ ఎత్తి మాట్లాడితే ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేయన్నారు. ఆ డాక్టర్ గారు 7 గంటల ఆపరేషన్ అన్నారు. 7 గంటల ఆపరేషన్ అంటే అయ్యగారికి ఫోన్ చేసి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే 1:30కు నన్ను తీసుకొచ్చారు. దవ్వడి ముక్క పళ్ళు ఏమీ ఉండవన్నారు. 1:30కు నన్ను తీసుకొచ్చి పండేశారు. అమ్మ ఏం పోలా, మీ భర్త బాగానే ఉన్నారు, అయ్యగారికి వందనాలు, నాకు ఈ మేలు చేశారు, మాకు ఎన్నో మేలు చేశారు. ఇక్కడ మా నెల నుంచి మా పాప కోసం తిరుగుతున్నా. ఇక్కడ అయ్యగారు ఎప్పుడైతే నా నెత్తిన ఏసు రక్తం వేశారు, మేడం గారు ఫోన్ చేసి మీ అమ్మాయికి సీట్ వచ్చింది రమ్మన్నారు. ఇప్పుడే మేడం గారు ఫోన్ చేసింది నాకు. అయ్యగారు నన్ను ఎత్తిని చేయబెట్టాడు, అమ్మ మేడం నాకు సీట్ వచ్చింది రమ్మని ఫోన్ చేశారు. ఇప్పుడే బయటికి వెళ్ళి మాట్లాడొచ్చారు. నెల నుంచి తిరుగుతున్నా. డీసీఓ మేడం గారు, ఇక్కడ డీసీఓ మేడం గారు ఆమె కాడికి 20 సార్లు వచ్చా, అయినా నాకు సీట్ లేదు. ఇప్పుడే మేడం గారు అయ్యగారు ఎప్పుడైతే నన్ను ఎత్తిని చేయబెట్టి ఏసు రక్తం వేసాడో మేడం గారు ఫోన్ చేసి మీ అమ్మాయిని రేపు పొద్దునే తీసుకురమ్మన్నారు. అంత మేలు జరుగుతుంది. దేవుని నామానికి మరికం కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ రాయ్ గారికి వందనాలు. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది.
మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సారా వాక్యం వస్తుంది, పాస్టర్ గారి వాక్యం వస్తుంది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండ్రు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నా కుమారుని యేసయ్య స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని యేసయ్యకి సమర్పిస్తున్నాను. యేసయ్య సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. మాది నెల్లూరు అల్లీపురం. నా పేరు జయమ్మ. వందనాలు, దేవునికి స్తోత్రాలు. నేను చెప్పే సాక్ష్యం అంటే, నేను 2 సంవత్సరాల నుంచి ఈ కాళ్ళు నొప్పి, నరాలు నొప్పి ఎంతగా బాధపడుతుండేదాన్ని. ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేకుండేది, నడవలేకపోతుండే. నడవలేనప్పుడు ఉదయాన్నే నేను టీవీలో వాక్యం విన్నాను. పాస్టర్ గారు, వరప్రసాద్ గారు నాకు తొడబట్టి కాలు బట్టి ప్రార్థన చేశాడు. పేరాయిలు నాకు రుద్దాడు. అమ్మ తగ్గిపోద్ది, నువ్వు వారం వారం రామ్మని చెప్పాడు. 2వ వారంలో చిన్నగా నడిచి వచ్చేసాను మందిరానికి. 3వ వారంలో నేను బాగా నడిచి, నాకు ముందర ఉండే వాళ్ళతో కూడా ముందుగానే నేను నడిచి వచ్చాను. నాకు ఉల్ల ఆరోగ్యం బాగుంది. దేవునికి స్తోత్రాలు. వరప్రసాద్ గారు చేసిన పేరల ఆయిల్తో నా కాలు కూడా బాగా అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు. మా పేరు రాజకుమారి సురేష్. మాది నెల్లూరు రామ్కోట్ నగరు. మా వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 3 నెలలు అయింది. హాస్పిటల్కి వెళ్ళాము. ఎక్కడా మాకు స్వస్థత అనేదే తెలియలేదు. వరప్రసాద్ గారు పాస్టర్ గారి సాక్ష్యాలు టీవీలో చూసినాము. ఇక్కడికి వచ్చినాము. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్ పోసి ప్రార్థన చేసినారు. మమ్మల్ని 7 వారాలు మందిరానికి రమ్మని చెప్పినారు. మేము 7 వారాలు వచ్చినాము. మా వారు తినే స్థితిలో కూడా లేడు. తొల్లు గార్చుకుంటా, ఎక్కడిక మనుషుల్ని అమ్మిడి దగ్గరకు కూడా రానియకుండా కొట్టేవాడు, కరిసేవాడు, రంకే బాగా గిచ్చి పెట్టేవాడు. హాస్పిటల్ నెల్లూరంతా హాస్పిటల్లో చూపించినాము. హాస్పిటల్లో 2 నెలలుగా వాళ్ళు చాలా బాధపడ్డాడు. మమ్మల్ని అందరిని కూడా చాలా బాధ పెట్టాడు. పిచ్చివాడిగా తయారైపోయినాడు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చినాము. వరప్రసాద్ పాస్టర్ గారు ప్రేయర్ చేసి 7 వారాలు మందిరానికి రమ్మని చెప్పినారు. 7 వారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మా వారు ఒక్కడే ధైర్యంగా నడిచి చర్చికి వస్తున్నారు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా బాగున్నాడు. తన పని తాను చేసుకుంటూ మందిరానికి కూడా ఒక్కడే రాగలుగుతున్నాడు. వరప్రసాద్ గారు పాస్టరు ప్రార్థన వల్ల మాకు స్వస్థత కలిగింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మాది గొండలమ్మ పాళెము. నా పేరు రేపకమ్మ. మా ఆయన పేరు ఇసాకయ్య. మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి దురాత్మ పీడించింది. అక్కడి నుంచి ఎక్కడెక్కడో సోదులు కాడకి తిరిగినాము, దాటింపులు పెట్టించాము, పోయినాం కాలేదు. హాస్పిటల్ అనేది కాడ తిరిగాము. అక్కడ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి పోయినా పోయినాం కాలా. నా గురించి మా ఆయన ఎంతో బాధలు పడ్డాడు. ఎన్నెన్నో కష్టాలు పడ్డాము. కనీసం నా తల్లిదండ్రులు కూడా నా ఎమ్మిడికి రాలేదు. కనీసం నా బిడ్డలు కూడా నా ఎమ్మిడికి రాలేదు. మా ఆయన పడ్డ బాధలు, నాకు నీళ్లు పోయటం కానీ చేయటం కానీ, నా భర్త అన్నం తినేదాని కాదు, నిద్రపోయిందని కాదు, ఎప్పుడు మంచంలో ఉండేదానే నేను. అలాంటప్పుడు నా తల్లిదండ్రులు అమ్మిడికి రాలా, నా బిడ్డలు అమ్మిడికి రాలా నాకు. అలాంటప్పుడు నా భర్త పడిన బాధలు ఆ దేవుడికే తెలుసు. అలాగ బాధపడి మేము అప్పుడు వరప్రసాద్ సార్ గారు వాక్యం చెప్తున్నాడు టీవీలో. ఆ సారు వాక్యం విన్నాము. ఏందో ఈ సార్ కాడకపోతే నా బతుకు ఏమన్నా బాగా అవుతుందేమో అని అనుకున్నాము. అక్కడికి ఏమన్నా ఫోన్ చేశాను సార్కి. వరప్రసాద్ సార్ కాడికి పోయినాము మందిరానికి. పోతే సారు కొబ్బరి నూనెతో ప్రార్థన చేశాడు. ఆమె ఇంటికి వచ్చాము. 2 వారాల కల్లా నాకు స్వస్థత ఇచ్చాడు నాయన. నాకు ఆరోగ్యం వచ్చింది లక్షణంగా. ఇప్పుడు నిద్ర బాగలిగినాను. ఆహారం కడుపు నిండా తింటున్నాము. నామానికి మహిమ కలుగును గాక. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్ గారికి వందనాలు. నా పేరు చిన్నమ్మ. మా ఊరు బుచ్చి, అది నెల్లూరు జిల్లా. నాకు 15 సంవత్సరాల నుంచి బాగలేదు. ఏం బాగలేదో నాకు తెలీదు.
నా ఎముకలన్నీ అరిగిపోయినాయి, నా కిడ్నీలు బాగలేవు, అన్నీ బాగలేకుండా చేసింది, నా హాస్పిటల్ పాలు చేసింది. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు నిద్రే లేదు. అయ్యగారు వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తా ఉన్నింది. నా కూతురు ఏమన్నదంటే, అమ్మా వరప్రసాద్ అయ్యగారు ప్రార్థన వస్తుంది కదా, ఆ అమ్మగారికి ఒకసారి ప్రార్థన చేసి చూడన్నది. అది అయ్యగారు ఏమన్నదంటే, అమ్మా మీకు ఎవరూరికి ఎక్కడెక్కడ బాగలేదో అక్కడ మీకు కుడి చేతి పెట్టుకోండి అన్నాడు. అప్పుడు నేను కుడి చెయ్య కిడ్నీలు బాగలేవని కిడ్నీల మీద పెట్టుకున్నా. నొప్పి నన్ను నిద్రపట్టనిచ్చేదిరా. అప్పుడు కిడ్నీల మీద పెట్టుకుంటే నాకు నొప్పి తగ్గింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, అయ్యగారు ప్రార్థనలో శక్తి ఉంది, నేను పోవాలా ఆడికి అని. అట్టట్టు సంవత్సరం గడిపిన, రాలేకపోయినా. తర్వాత ఎక్కువ బాగలేకుండా వచ్చేసింది, నడువులు బాగలేకుండా వచ్చినాయి, చెవులు చీవులు కారుతా నొప్పి అల్లాడుతున్నాయి. అయ్యగారి కాడికి వచ్చి నా బాధ చెప్పిన, అయ్యగారు నాకు ఎట్టుంటుందయ్యా, 15 సంవత్సరాల నుంచి నిద్రలేదు, వండుకుంటే బిలుగా ఉంది, అన్నం పెడతా ఉంది, చేపలు ఏందేందో శ్రమలు పెడతా ఉంది అని చెప్పి అయ్యగారు చెప్తే, అయ్యగారు చెయ్యి పెట్టి నీకు అందరికీ వందనాలు. నా పేరు మహాలక్ష్మి, మా ఆయన పేరు చిట్టిబాబు, మాది కావలి. 2 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తితో పీడం పడుతున్నాను. మేము ఎక్కడెక్కడికో వెళ్ళాము, ఎన్నో హాస్పిటల్ తిరిగాము. నా భర్త ఎంతో ఖర్చు పెట్టాడు, అయినా కూడా నాకు నయం కాలేదు. ఎన్నెన్నో చేసాము, ఎక్కడెక్కడో ఖర్చులు పెట్టాము, చాలా డబ్బులు కూడా ఖర్చులు పెట్టాము, అయినా మా వల్ల కాలేదు. ఒకరోజు టీవీ చూస్తున్నాము, అప్పుడు వరప్రసాద్ పాస్టర్ గారి వాక్యం వచ్చింది. అప్పుడు నా భర్త చూసి, ఇక్కడ వెళ్దామే, ఇక్కడ పోతే బాగా ఉద్యమో, నీకు చూద్దాము అని చెప్పాడు. తర్వాత అక్కడికి 7 వారాలు పోయాము. పేరాయిలతోటి పాస్టర్ గారు అభిషేకించి ప్రార్థన చేశారు. తర్వాత నా ఒంట్లో ఉన్న దుష్ట శక్తి బయటకు అనేది వచ్చేసింది. ఇది బాగైనాక తర్వాత 7 వారాలు వచ్చాను. 7 వారాలు వచ్చాక 2 వారాలకే స్పాన్సర్ చేశాము. 7 వారాలు చర్చికి వెళ్ళాను. 7 వారాలు చర్చికి వెళ్ళాక సారు అభిషేకంతో నాకు తల మీద పేరాయిలు వేసి ప్రార్థన చేశాడు. చేశాక నాకు 2 వారాలకి స్వస్థత వచ్చింది. యేసయ్య విడుదల ఇచ్చాడు, నన్ను దురాత్మ శక్తి నుంచి విడిపించాడు. యేసయ్యకి నా నిండు వందనాలు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వందనాలు. నా పేరు ఎస్తేరమ్మ, నా భర్త పేరు దేవదాసు, మాది గూడూరు. 2022 నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నా భర్తకి అనారోగ్యంతో మంచం పట్టున్నాడు. మళ్ళీ 2023లో మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది బ్రెయిన్ స్ట్రోకు. మళ్ళీ అప్పుడు బాగా ఇచ్చిన తర్వాత గూడూరుకి యాక్సిడెంట్ అయింది. 2024లో యూరిన్ ప్రాబ్లం వచ్చింది, యూరిన్ రాకుండా ఆగిపోయింది. ఆపరేషన్ చేయించాము. చెన్నైలో హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాము. దేవుని కృప వల్ల, మేము పెట్టిన డబ్బు కాదు, ఆయన కృప వల్లే బతికాడు. ఈరోజు నడుస్తున్నాడు, తిరుగుతున్నాడంటే ఆయన కృప. దేవుడు ఎంతో మేలు చేశాడు మాకు. ఆయన సన్నిధిలో ఎప్పటికీ మర్చిపోము మా జీవిత కాలము. వరప్రసాద్ గారు లైన్లో ప్రార్థన చేసినప్పుడు, ఆయన దగ్గరకు రావాలని మేము కోరుకున్నాము. మా కోసం ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి వందనాలు. దేవుని మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కే అమల, మాది కావలి. నాకు జ్వరంలో ఆయాసం వచ్చింది. నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆయాసం వచ్చినప్పుడు నాకు ఏమైపోతానా, జ్వరమేమో తగ్గిపోయింది, ఆ ఆయాసం తగ్గల. ఎంతోమంది డాక్టర్ల కాడ తిరిగినాను, నాకు నయం కాలేదు. జ్వరం తగ్గింది కానీ ఆయాసం తగ్గల. ఎన్నో ట్యాబ్లెట్లు వాడాను, ఎన్ని రకాలో రాసిచ్చేది. ఒక్కో హాస్పిటల్కి పోతే వరప్రసాద్ అయ్యగారు టీవీలో చూసి వచ్చినాను. అయ్యగారు పేరాయిలు ఇచ్చి ప్రార్థన చేసి ఇచ్చినాడు. నాకు ఎట్టిపోయిందో ఆ ఆయాసము. నేను ఈరోజు బాగా సంతోషంగా నిద్రపోతున్నాను. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, అన్నం తింటున్నాను, బాగా తింటున్నాను, బాగా నిద్రపోతున్నాను. ఆయాసం అంటూ లేదు. నా కొరకు కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి నా వందనాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కెజియా, మా ఆయన పేరు జేమ్స్, మాది నాయుడుపేట. మేము టీవీ ద్వారా
వరప్రసాదయ్య గారు వాక్యం విని ఆయనకి ఫోన్ చేసి మా పాపకి జాబ్ రావాలని పాస్టర్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ప్రేయర్ వల్ల మా పాపకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శోభాకి. అందుకోసం మేము స్పాన్సర్ చేసేదానికి నెల్లూరుకి వచ్చాము. 10,000 స్పాన్సర్ చేశాము. మా కుమార్తెకి జాబ్ వచ్చింది, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. నా పేరు సునీత, మాది నెల్లూరు రామ్మూర్తి నగరు. నాకు సంవత్సరం నుంచి బాగలేకుండా వస్తునింది. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నాను. 3 నెలల నుంచి బ్లీడింగ్ పోతునింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. పాస్టర్ అయ్య దగ్గరికి వచ్చాను, తైలాభిషేకం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మ నీకు ముక్క పరీక్ష చేయాలన్నారు, క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు ముక్క పరీక్షకి ఇచ్చాను. తర్వాత నాకు వారం దాలి రిపోర్ట్లు వచ్చాయి. రిపోర్ట్లో నార్మల్గా వచ్చింది. పాస్టర్ గారు ప్రేరాలతో నాకు అభిషేకించి ప్రార్థన చేశారు. ఇప్పుడు బాగుంది. నాకు ముక్క రిపోర్టు నార్మల్గా వచ్చింది. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా వందనాలు. నా పేరు కృష్ణ. అందరికీ వందనాలు. ఈమె పేరు మా అమ్మ టామాజయమ్మ గారు. ఈమెకి 2 నెలల నుంచి అనేకమైన దెయ్యపు శక్తులు ఆమె శరీరం అంతా నలగొట్టినట్టు, ఆమెకు ఆరోగ్యం అంతా అసలు అతలాకుతలం చేసి దెయ్యము ఒక పీడన పడుతునింది. ఆమెకి ఆరోగ్యం నెమ్ము ఉన్నింది. నెమ్ము కూడా నివారణ అయ్యింది. సారు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రార్థన ఆయిల్ తైలం చేసి ఈమె సారు ఆ యొక్క ఆయిల్తో తైలాభిషేకం చేసిన పాట ఈ యొక్క టామాజయంకి స్వచ్ఛత చెందింది. యేసయ్యకు వందనాలు. మాది నెల్లూరు నవాపేట నజీర్ తోట. నాకు అనుకోకుండా కడుపులో గడ్డ వచ్చింది. ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అయింది. ఆపరేషన్ జరిగింది. నాకు చాలా తీవ్రమైన బాధ కలిగింది. సార్ కాడికి వచ్చి కలిశాను. తైలాభిషేకం చేశారు. నాకు ప్రార్థన చేశాడు. నాకు 6 కిమోలు జరిగినాయి. నేను బతుకుతానన్న నమ్మకమే నాకే లేదు. అటువంటి పరిస్థితిలో సార్ నాకు ప్రార్థన చేశారు. నాకు ఈరోజు కిమోలు జరిగిన తర్వాత మళ్ళీ మనిషిగా ఇవాళ వచ్చి మీ అందరి ముందు నేను చూడగలుగుతున్నాను. యేసయ్య నామానికి మహిమను కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్ గారికి వందనాలు. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597788, 7032697888. మీరు గాస్పల్ ఏజీ చర్చ్ చేరుకోవాలంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి గాస్పల్ ఏజీ చర్చ్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.